ఈ బెట్టింగ్ యాప్స్ అన్ని ప్రమోట్ చేసుకుంటూ మంచిగా ఆస్తులు కూడా పెట్టుకుంటూ అందరూ హ్యాపీగా ఉన్నారు. అన్ఫార్చునేట్లీ రాయేసింది తగిలింది. నా అన్వేషి ఇగోరా వీళ్ళకి ఈ విధంగా డబ్బులు వస్తున్నాయి అని చెప్పి బయటికి పెట్టడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన బద్ధ శత్రువు ఎవరు అనేసి అంటే వైఎస్ అని యాదవ్. 1 మిలియన్ 2 మిలియన్ వ్యూస్ వచ్చిన తర్వాత 10 లక్షలు 15 లక్షలు వస్తుందా మీకు రెవెన్యూలో? ఇప్పుడు యూట్యూబ్ రెవెన్యూ ఎవరికి సరిపోదండి. అన్వేషకి వచ్చిన పైసలు అందరికీ రావు. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయమని చెప్పినోడు మీకు డిస్క్లైమర్ ఏమని చెప్తాడా? ఫైనాన్షియల్ రిస్క్ ఉంది అని డిస్క్లైమర్ వేసిండ్రు అనుకోండి, ఓకే యాక్సెప్ట్ చేస్తారా? యాప్స్ ప్రమోట్ చేసినోడు వేస్తున్నాడా? వాడి స్వార్థం కోసం వాడి కమెంట్ సెక్షన్ కూడా ఆపేసి పెట్టుకుంటాడు కదా. కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసి పెట్టుకుంటారేమో, ఏమో నాకు తెలియదు. అంటే అది ఇల్లీగల్ అని మీకు తెలుసు. తెలిసి మీరు ఎందుకు మరి జనాలకి ప్రోత్సహిస్తున్నారు? జనాలకి ఎందుకు మీరు ఆడండి అని చెప్పి చూపిస్తున్నారు? లీగల్ బెట్టింగ్ యాప్స్ ఏం చేస్తారంటే వాళ్ళు జిఎస్టీ కడతారు, వాళ్ళు గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తారు. అంటే గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేసి మర్డర్లు చేయడానికే రైట్స్ ఇచ్చిండ్రా? బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయని వాళ్ళందరికీ అన్వేష్ ఐఫోన్లు గిఫ్ట్గా ఇచ్చారు. పాపం చేసిండు, కడుక్కుండు, బస్ ఖతం అయిపోయింది అది. మరి మీరు అందరూ కలిసి అన్వేష్ పైన యాక్షన్ తీసుకోవాలనుకోవట్లేదా? ఇప్పుడు అన్వేష్ని వీళ్ళందరూ కలిపి ఏదైనా చేస్తే ఇంకా దేవుడు అవుతాడు. రేపు పొద్దున విగ్రహాలు కూడా పెడతారు. వీడియోలన్నీ దేవుడి మీద ఒట్టేసి బూత లేకుండానే చేస్తున్నాడుగా. ఒక నాస్తిక్ ఇక అనొద్దు కానీ దేవుణ్ణి నమ్మనోన్ని ఆయన నమ్మడా? దేవుని నమ్మడు. దేవుణ్ణి అడ్డం పెట్టి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఆయన ఇండియా వస్తానని చెప్తున్నాడు, ఇండియా రావట్లా. మాట్లాడిన తప్పు నీ నోటి దూలతో మాట్లాడుతున్నావురా గాడిదా. నువ్వు సంపాదించుకో, నీకు వ్యూస్ వస్తే నువ్వేం తోపు కాదు. చెప్పుల దండను మెడలేసి ఇండియా మొత్తంలో ఊరేగించాలి. మరి ఇంతమందిని తిట్టినప్పుడు ఇమ్రాన్ ఖాన్ ఎక్కడున్నాడండి? అంటే జనాలందరూ కూడా చెత్త చెదారం చూస్తూనే ఉంటున్నాను అనుకుంటున్నారా? పబ్లిక్ని మీరు అంత రాంగ్గా ఎందుకు అనుకుంటున్నారు? సో నిజంగా ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ఆడుతున్నారో, ఎవరి జీవితాలు అయితే పాడు చేస్తున్నారో వాళ్ళ గురించి మనం ఒక స్టాండ్ తీసుకుందాం అనేది కాదైతే అన్వేష్ చేస్తుంది. బెట్టింగ్ యాప్స్ మీద పోరాటం చేస్తే అమ్మల్ని అక్కడ ఎవరు తిట్టారు. పోరాటం అనేది ఒక ప్రాసెస్, ఒక పద్ధతి ఉంటుంది. ఆ తర్వాత యుద్ధాన్ని కూడా ఆపేస్తారా? ఎవరో ఒక అమ్మాయి అల్లకి చిట్టి పికిల్స్ అంటే ఆమె ఏదో నోటిదులతో ఒక మాట ఎవరినో తిడితే ఆమె ఎందుకు తిట్టిందో తెలియదు, నిజంగానే తిట్టిందో తెలియదు. ఇప్పుడు విజ్జుగౌడ్ నేను ఫాలో అవుతున్నానంటే అరే విజ్జుగౌడ్ అన్న ఏం చెప్పినా అది కరెక్టే కదా చెప్తాడు. దీన్ని ఆపాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వం ఎంకరేజ్ చేసింది కదా, ప్రభుత్వం కూడా ఒక స్టాండ్ తీసుకోవాలి. మన ఒక్క స్టేట్లో కాదు, ఇండియా మొత్తంలో 1200 మంది చచ్చిపోతున్నారు. అదేదో క్రికెట్ కూడా బ్యాన్ చేస్తే కొంచెం బాగుంటుంది కదా. నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ప్రెసెంట్ బెట్టింగ్ యాప్స్ మనం చూస్తూ ఉన్నాం. ఈ బెట్టింగ్ యాప్స్లోని ఎంతమంది ఆడుతూ ఉన్నారు, అలాగే ఎంతమంది వాళ్ళ బయటకు వచ్చారు, ఎంతమంది పోలీసులు పట్టుకుంటున్నారో కూడా మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. అయితే ఈ నేపథ్యంలోని విజ్జు గౌడ్ ఈ పేరుతోని ప్రత్యేకంగా పరిచయం కూడా అవసరం లేదు. అయితే ఇతని గురించి కూడా మన దాంట్లో వేయడం కూడా జరిగింది. విజ్జు గౌడ్ కూడా ఒకప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. మరి వాటి సంగతి ఏంటి అని చెప్పిన తర్వాత దానికి నా అన్వేష్ కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. నువ్వు 100 కాదు చాలా వరకు చేసావు అని చెప్పి ఒకరి మీద ఒకరు దూషించుకునే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వాళ్ళ గురించి ఏం చెప్తారు? అండ్ నా అన్వేష్ రోజుకొకరు చెప్పున ఈ మధ్య మనం చూస్తున్నాం, రోజు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి వాళ్ళు ఎంత ఆస్తులు కూడబెట్టుకున్నారు అని చెప్పి వివరాలతో సహా తన యొక్క వీడియోస్లో బయట పెట్టడం జరుగుతుంది. సో వీటన్నిటి గురించి కూడా మాట్లాడదాం. ఇవాళ మనతో పాటు ఎక్స్క్లూజివ్గా విజ్జు గౌడ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. రైట్, నమస్తే. నమస్తే. అండ్ చాలా అడిగించుకొని ఫైనల్గా అయితే ఇంటర్వ్యూ ఇచ్చారు, అందుకు చాలా థ్యాంక్ యూ. రైట్, ఏంటి బెట్టింగ్ యాప్స్? ఇంతకు ముందు వరకు అందరూ బాగా ఈ బెట్టింగ్ యాప్స్ అన్ని ప్రమోట్ చేసుకుంటూ మంచిగా ఆస్తులు కూడా పెట్టుకుంటూ అందరూ హ్యాపీగా ఉన్నారు. మిమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. వీళ్ళకి ఎక్కడి నుండి వస్తున్నాయి, బిల్డింగ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, కార్లు ఎక్కడి నుండి వస్తున్నాయి, కేవలం యూట్యూబ్ నుంచే వీళ్ళకి ఇంత డబ్బులు వస్తున్నాయా అని ఆలోచించే వాళ్ళందరికీ నా అన్వేషి ఇగోరా వీళ్ళకి ఈ విధంగా డబ్బులు వస్తున్నాయి అని చెప్పి బయటికి పెట్టడం జరిగింది. ఏం చెప్తారు దీని గురించి? నా అన్వేష్ బెట్టింగ్ యాప్స్ చేసే వాళ్ళందరి గురించి డిస్కషన్ చేద్దాము, ఇవన్నీ బయట పెడదాము అని చెప్పి ఏమీ ఆయన రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ఫార్చునేట్లీ రాయేసింది తగిలింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన బద్ధ శత్రువు ఎవరు అనేసి అంటే బయాస్ అని యాదవ్. బయాస్ అని యాదవ్కి 40 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. కానీ ఈ అన్వేష్ ఎంత కొట్టించుకున్నా 2 మిలియన్, ఒక దాంట్లో 2 మిలియన్, ఇంకో దాంట్లో 2 మిలియనే ఉన్నారనమాట. ఈ కాంట్రవర్సీ స్టార్ట్ కాకముందుకు 17 lakhs ఫాలోవర్స్ ఒక దాంట్లో ఉండే, ఇప్పుడు అది
2 million అయింది. 2 మిలియన్ అయిపోయింది. సో జనాలందరూ కాంట్రవర్సీ, ఆబ్వియస్లీ జనాలు కాంట్రవర్సీయే చూస్తారు కాబట్టి ఆయన ప్రతి సంవత్సరము ఒక 40 రోజులు ఆయనే చెప్పిండు, స్టేట్మెంట్ ఇచ్చిండు, 41 days నేను కాంట్రవర్సీ చేస్తాను అనేసి చెప్పిండు అనమాట. ఇక్కడ ముఖ్యంగా బయ్యా సన్నీ యాదవ్ మీద ఆయన ప్లాన్ ఉండే అనమాట. సో ఆయననే టార్గెట్ చేసిన. ఆయనకి ఏమన్నా తెలుసా, రానా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు మళ్ళీ హైదరాబాద్ మెట్రో రైల్ మీద 1xBet నడుస్తుంది, ఆయనకి ఏమన్నా తెలుసా? అన్నీ ఒక్కొక్కటి ముందుకు వస్తుంటే అందులో సజ్జనార్ సార్ లాంటి ఐపీఎస్ ఆఫీసర్ ఒక అతను ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేసుకుంటూ పోవడం వల్ల ఇవన్నీ కంట్రోల్ అవ్వడం జరిగింది. ఆయనేమి దీని మీద బ్రహ్మాస్త్రం మోపేసి ఏదో జనాలందరినీ సేవ్ చేద్దామన్న ఇంటెన్షన్ కాదు, ప్రతిసారి కూడా ఇదే జరిగింది. సరే, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు జనాలకైతే అర్థమవుతుంది, కొన్ని సిచ్యువేషన్లో కొన్ని చెప్తుంటే అర్థమవుతుంది, అవునా కాదా అనేది అర్థమవుతుంది. ఈ ఇయర్ బెట్టింగ్ యాప్స్ గురించి బయ్యా సన్నీ యాదవ్ మీదకే వచ్చింది టాపిక్, ఇది బెట్టింగ్ యాప్స్ చేస్తుండు అనేసి వచ్చింది. మరి లాస్ట్ ఇయర్ అనుకుంటాను, మరి లాస్ట్ ఇయర్ ఈయన అమెరికా పోయిండు అబ్బాయి. అమెరికా నేను బైక్ మీద అమెరికా పోయినా అని చెప్తున్నాను. ఓకే, నేను బైక్ మీద అమెరికా పోయినా అని చెప్తున్నాను. నువ్వు చదువుకున్నావు కదా, నీకేం అర్థమవుతుంది బైక్ మీద ఎట్లా పోతావు? అలా ఎలా వెళ్తారు? ఒక వ్యక్తి డ్రైవ్ చేసుకొని అంత లాంగ్ ఎట్లా పోతాడు అసలు? సముద్రం మీదకి నేను పోతానా? ఆబ్వియస్లీ చదువుకున్నోనికి అర్థమవుతుంది. నేను ఇండియా నుంచి వెళ్ళి ఫస్ట్ ఆఫ్రికానో లేకపోతే ఇంగ్లాండో పోయినా, అక్కడి నుంచి మళ్ళీ షిప్పింగ్ చేసుకున్నా అనేది ఒక షార్ట్ వీడియోలో బయ్యా సన్నీ యాదవ్ హైదరాబాద్ నుంచి వెళ్ళి అమెరికా దాకా ఎలా పోయినానో అన్నట్టు ఒక షార్ట్ వీడియోలో చెప్తాడు. దానికి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి. అన్వేష్కి కొంచెం ఇబ్బంది అనిపించిందో కాలిందో ఏందో ఇక అయిన లాంగ్వేజ్లో. ఇక మీకు ఒకటి విషయం తెలిసేనా, హైదరాబాద్ నుంచి పొరగాడు అమెరికాకి ఎట్లా పోయిండో తెలుసా, బైక్ వేసుకొని సముద్రంలో పోయాడు అని చెప్పి కాంట్రవర్సీ స్టార్ట్ చేసిండు. దీంట్లో అసలు ఏం మ్యాటరే లేదు. అసలు ఆ అబ్బాయి మీద కాంట్రవర్సీ చేయడానికి అసలు మ్యాటరే లేదు. ఆబ్వియస్లీ సముద్రంలో నడుపుకుంటూ పోతాడు, ఎవడైనా రోడ్డు ఉందా? లేదు కదా, షిప్పింగ్ వేసుకుంటూ పోతాడు కదా. సో ఆ అబ్బాయి కూడా క్లారిటీ ఇచ్చింది, నేను షిప్పింగ్ వేసుకుంటూనే ఈ దేశం నుంచి ఈ దేశం నుంచి ఈ దేశంకి షిప్పింగ్ వేసుకుంటూనే పోయినా అన్న విషయాన్ని గురించి కూడా చెప్పిండు. దాని మీద అంత పెద్ద కాంట్రవర్సీ చేయడం వల్ల దానికి ఈ కాంట్రవర్సీ అయిపోయిన తర్వాత ₹1 కోటి వచ్చినాయని వీడియో పెట్టిండు. ఒకసారి 30 లక్షలు వచ్చినాయని పెట్టిండు, ఒకసారి 60 అని పెట్టిండు, ఇంకో నెల ₹1 కోటి వచ్చినాయి. నెంబర్ 1 యూట్యూబర్ని నేనే ఇండియాలో అని చెప్పి చెప్పుకున్నాను. ఇప్పటికీ MCN ఛానల్స్ ఉన్నాయి. MCN ఛానల్ వల్ల సోలో కంటెంట్ క్రియేటర్స్కి వ్యూస్ రావట్లేదు అని చెప్పిండు. ఎప్పుడు ఒక 4 ఏళ్ల కింద MCN ఛానల్ వల్ల సోలో కంటెంట్ క్రియేటర్కి వ్యూస్ రావట్లేదు అని చెప్పిండు. వినండి కరెక్ట్గా ఎలిగేషన్. సరే, ఇప్పుడు MCN లేదు, చాలా తగ్గిపోయింది. ఆ MCN లేనందువల్ల ఏ సోలో కంటెంట్ క్రియేటర్కి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి? ఎవరికి వస్తున్నాయి? ఆయనకు ఒక్కరికి తప్ప. ఇప్పుడు నేను కూడా సోలో కంటెంట్ క్రియేటర్ని, నా డాష్ బోర్డ్ చూపిస్తాను మీకు, నా యూట్యూబ్ ఛానల్ డాష్ బోర్డ్ చూపిస్తాను. ఎవరికి వస్తలేవు, దాని మీద ఎలిగేషన్ తెచ్చి వేయడం వల్ల అది ఆయనకు వ్యూస్ వచ్చినాయి తప్పించి దాని పెద్ద ఇది జనాలు పట్టేసుకొని యూట్యూబర్లు చిన్న యూట్యూబర్లు 200-300 ఫాలోవర్స్ ఉన్నాడు కూడా నేను యూట్యూబర్ని, నాకు కూడా వ్యూస్ అందుకే వస్తలేవు అని చెప్పి #బ్యాన్ MCN ఎంకరేజ్ సోలో కంటెంట్ క్రియేటర్లు అని చెప్పి హ్యాష్ట్యాగ్లు పెట్టుకుంటూ మొత్తానికి మొత్తం వస్తే ఈయనకు లక్షలు జనరేట్ అయింది తప్ప ఎవరికి రాలేదు. అసలు ఉమా ఏం తప్పు చేసిండు అని చెప్పి ఆయన మీద 1 సంవత్సరం ఎలిగేషన్ చేసిండు. ఇప్పుడు ఆయన అడుక్కుండు, ఆయన పెళ్ళయింది, నాకు డబ్బులు లేనప్పుడు అడుక్కుండు, డబ్బులు ఉన్నప్పుడు పోయి బంగారం కొనుక్కోండు. మరి నువ్వు కూడా అడుక్కున్నావు కదా, ఆఫ్రికా రైడ్ చేసేటప్పుడు, మన ఆస్ట్రేలియా రైడ్ చేసేటప్పుడు నువ్వు కూడా అడుక్కున్నావు, నాకు 10 లక్షలు కావాలి అని చెప్పేసి. మీరున్నారు ఇప్పుడు, మీకు ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది, మీకు ఒక నీడ్ ఉంది, ఇప్పుడు ఒక 1,00,000 2,00,000 ఏదో ఆరోగ్యం సమస్యనో ఎక్కడికైనా వెళ్ళాలో ఏదో ఉంది, ఒక QR కోడో లేకపోతే ఫోన్పే నెంబరో పెట్టిండ్రు. మీకు నిజంగా వేస్తారా అండి డబ్బులు? వేస్తారు. డయాడ్ ఫ్యాన్స్ ఉన్నారు మేడం, ఉంటారు, వేస్తారు. అయితే ఒక 1,00,000 2,00,000 జనరేట్ అయినాయి. వేస్టోళ్ళు ఎంత వేస్తారు తెలుసా? ₹1 ₹2 ₹5 ₹10 ₹100. ఇక మరీ బలిసినోడు ₹1000 వేస్తాడు. ఇక మరీ డయాడ్ ఫ్యాన్ వాడు పిచ్చోడు అనుకుంటే ఒక 10,000 వేస్తాడు. అంతేనా? ఇప్పుడు మీకు 2 లక్షలు వచ్చినాయి, ఒక్కొక్క రూపాయి ఒక 10,000 మంది వేసిండ్రు, ₹1,000 ఇంకొక 5,000 మంది వేసిండ్రు. ఇట్లా వేసుకుంటూ పోతారు కదా, 2 లక్షలు వచ్చినాయి కదా, నేను వీళ్ళందరికీ రిటర్న్ ఇచ్చేసిన అని ఒక స్టేట్మెంట్ ఇస్తుండ్రు. మీరు ఒక లైవ్ పెట్టేసి ఎట్లా ఇస్తారు? ఒక్కొక్క రూపాయి వేసుకొని కూడా రూపాయి వేసుకుంటావు. ఒక 30 నిమిషాల లైవ్లా నువ్వు అందరికి పైసలు కొట్టేసినా అని చెప్పి స్టేట్మెంట్ చూపిస్తే ఎంత ఎర్రి పప్పలు జనాలు. ఆయనకు 10 లక్షలు 8-9 లక్షలు వస్తే నేను అందరికీ అమౌంట్ రిటర్న్ ఇచ్చేసిన అని స్టేట్మెంట్ చూపించాను. అది ఉమా వేయలేకపోయాడు, ఎందుకంటే ఉమాకు అంత నాలెడ్జ్. ఇప్పుడు ఒక తొక్కాలంటే ఈయనకు నాలెడ్జ్ ఉండాలి కదా, ఈ ఉమాకు అంత నాలెడ్జ్ లేకపోయింది. సరే, ఈయన వేసాడని చెప్పాడే అనుకోండి, మరి డబ్బులు వేసే వాళ్ళు మాకెక్కడ వేసావు అబ్బాయి అని చెప్పి బయటకు వచ్చి మాట్లాడలేదు ఎందుకు మరి?
అది మాట్లాడరు. అది ఇప్పుడు వేసినోడు వచ్చి వీడియో పెట్టడము అవి ఇంపాసిబుల్. మరి బెట్టింగ్ యాప్లో లాస్ అయ్యేసి నేను ఇంత లాస్ అయినరా బాబు అని చెప్పి పెడుతున్నారా? బయస్ అని యాదవ్ మీద ఓపెన్గా ఎవరైనా బాధితులు ఉంటే వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వచ్చు అని చెప్పి అనుకుంటే ఇప్పటివరకు బాధితులు ఎవరైనా వచ్చిండ్రా? అది బయట పెట్టిండ్రా మీరు? సో వేసినోడు ఎవడైనా సరే పోతే పోనీ అని ఆలోచిస్తాడు. ఒక బీర్ కాస్ట్ లేదంటే ఒక ట్రిప్ కాస్ట్ పోతే లైట్ తీసుకోవడం వల్లనే ఇలాంటి వాళ్ళకి ప్లస్ అవుతుంది అది. అంతే అవుతుంది. రవి తెలుగు ట్రావెలర్ 300 రూపాయల గొడుగు 400 రూపాయల గొడుగు ఇప్పించిండు. ఒక ఏమంటారు చాకలైనకు ఇప్పించిండు అనమాట. ఇప్పించిండు ఓకే. దాన్ని ఈయన యూట్యూబర్ కాబట్టి నాకు రెవెన్యూ జనరేట్ అయింది. ఆయనకు ఒక 5,000 వీడియో మీద పైసలు వచ్చినాయి అనుకుందాం. నువ్వైతే అది కూడా చేయలేవు కదా. ఈయనైతే అది నువ్వు దేశాలు తిరుగుకుంటూనే ఉన్నావు కానీ నువ్వైతే అది కూడా చేయలేవు కదా. ఎందుకు ఎలిగేషన్ చేయాల్సి దానికి కూడా ఓవర్ రియాక్ట్ అయిపోయారు జనాలు. కానీ ఒకటండి, అంత వ్యూస్ అంటే 1 మిలియన్ 2 మిలియన్ వ్యూస్ వచ్చిన తర్వాత 10 లక్షలు 15 లక్షలు వస్తుందా మీకు రెవెన్యూలో? ఎందుకంటే ఆయన చెప్తూ ఉంటాడు కదా, ఒక హోటల్లో రోజుకి 1,00,000 రూపాయలు పే చేసి నేను ఉంటున్నాను, రోజుకి 2 లక్షలు 18 లక్షలు టికెట్ పెట్టుకొని నేను ఇక్కడి నుంచి ఆ దేశానికి ఈ దేశానికి వెళ్తూ ఉన్నాను. అంత డబ్బులు మొత్తం జనాల నుంచే. లేదా యూట్యూబ్ పైసలు వస్తాయి కదా ఆయనకి, వస్తాయి. 1 మిలియన్ 2 మిలియన్ వ్యూస్కి ఎందుకు రావండి? 1,00,000 రూపాయలు 1,50,000 వస్తాయి ఈజీగా. ఎందుకంటే వ్యూ కంటెంట్ ఎక్కువ చూస్తారు కదా, ఆ రేటింగ్ ఎక్కువ ఉంటుంది, ఆర్పిఎం ఎక్కువ ఉంటుంది, వస్తుంది, డెఫినెట్లీ వస్తుంది. సో నిజంగా ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ఆడుతున్నారు, ఎవరి జీవితాలు అయితే పాడు చేసుకుంటున్నారో వాళ్ళ గురించి మనం ఒక స్టాండ్ తీసుకుందాం అనేది కాదైతే అన్వేష్ చేస్తుంది. కాదు, జస్ట్ ఆయన సోర్స్ కోసం, ఆయన సోర్స్ కోసమే. బెట్టింగ్ యాప్స్ మీద పోరాటం చేస్తే అమ్మల్ని అక్కడిని ఎవరు తిట్టాడు. పోరాటం అనేది ఒక ప్రాసెస్, ఒక పద్ధతి ఉంటుంది. ఆ తర్వాత యుద్ధాన్ని కూడా ఆపేస్తారు. అర్థమవుతుంది? ఇష్టం ఉన్నట్టు అమ్మల్ని అక్కల్ని తిట్టి దీన్ని ఆపాలి అనేసి అనుకుంటే ఇంకెక్కువ చేస్తారు. ఇప్పుడు నాకు కొడుకు ఒక కూతురు, అరే పక్కింటోనికి మార్కులు ఎక్కువ వచ్చినాయి వాడిని చూసి నేర్చుకోరా అంటే వాడు ఎలా నేర్చుకోవాలి ఎలా చదువుకోవాలి అనే కాన్సన్ట్రేషన్ కన్నా మా నాన్న నన్ను తిట్టిండు వాని వల్ల అని చెప్పి వాని మీద కోపం పెంచుకునే ఏర్పాట్లోనే ఉంటాడు వాడు. ఇదే సైకాలజీ. సో వీని ప్రేమతో చెప్పాలి నాకు దమ్ముంటే, లేదంటే వానితో కంపేర్ చేయకుండా చెప్పాలి. అమ్మ నక్కని తిడితే అవును చేస్తాం అన్నట్టే మాట్లాడతారు. ఇంకా అది ఎట్లా ప్రొవోక్ చేసినట్టే ఉంది కదా. అమ్మ నక్కని తిట్టడం వాళ్ళ అమ్మ ఏం చేసింది? ఏ రైట్ ఉంది నీకు? వాళ్ళ అమ్మని తిట్టినప్పుడు అందరు అమ్మల్ని తిట్టిండు కదా. మరి ఇంతమందిని తిట్టినప్పుడు ఇమ్రాన్ ఖాన్ ఎక్కడున్నాడండి? తన తల్లి మీద తిడుతున్నప్పుడు ఎక్కడున్నాడు? మరి మీరందరూ ఇంతకు ముందు ఒక టీమే కదా, ఒకలాగా మాట్లాడుకున్న వాళ్ళే కదా, మరి వాళ్ళ అమ్మని తిడుతున్నప్పుడు ఎందుకు ఎక్కడ మరి ఆయన పరారైపోయారు అని చెప్తూ ఉన్నారు. వాళ్ళ అమ్మగారు ఇవాళ ఆవిడ పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. ఇంత దారుణంగా తిట్టాడంటే ఇంకా నా నోటితో చెప్పకూడదు. అంత దారుణంగా తిట్టినప్పుడు నువ్వు ఒక వీడియో చేసి పెట్టేస్తే సరిపోతుందా? ఇలా తిట్టొద్దు, ప్రభుత్వం యాక్షన్ తీసుకోండి అని చెప్పి పెట్టేస్తే సరిపోతుందా? అంటే మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారా ఈ విషయాన్ని? ఇప్పుడు అట్లా చేసేది లేకుంటే పరారీలో కాకుండా స్టాండ్ తీసుకునేది ఉండే అని చెప్తున్నా. ఒక మహిళగా మీరు ఆమె కూడా తల్లి కదా, సో ఆమె మీద కన్సర్న్ కూడా మీరు చూపించచ్చు కదా. చూపించకుండా ఒక మైక్ పట్టుకొని ఆమె డోర్ సగం పెట్టుకొని ఉంటే ఆడ పోయి మైక్ పెట్టిండ్రు కదా. ఏం అడిగిండ్రు? ఆమె ఇబ్బంది పడేటట్టు అడిగిండ్రు కదా. ఏం వాళ్ళ కొడుకున 7.5 అడుగుతారు కదా. అవును, ఇప్పుడు మరి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారండి. ఆబ్వియస్లీ చూడండి, ఇగోండి అది వాళ్ళు ఎంత మంది చనిపోతున్నారు చూసారా, ఎంత మంది చనిపోయినారో చూసారా. అవును, మిమ్మల్ని నమ్మినోళ్లే కదండి. ఇప్పుడు విజ్జుగౌడ్ నేను ఫాలో అవుతున్నానంటే అరే విజ్జుగౌడ్ అన్న ఏం చెప్పినా అది కరెక్టే కదా చెప్తాడు అని చెప్పి ఉంటది కదా. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సరే మీ పేరు తీస్తే మీ మనోభావాలు దెబ్బతింటున్నాయి కాబట్టి అన్వేష్ కావచ్చు, ఇమ్రాన్ కావచ్చు, లేకపోతే వాటెల్స్ సో అండ్ కాల్ సెలబ్రిటీ కావచ్చు, వాళ్ళు చేస్తున్నారంటే ఇది లీగల్ అయితేనే చేస్తారు. ఇగో చిన్న యూట్యూబర్ ఇప్పుడు నువ్వు నేను కొట్లాడుకుంటే ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి, అది వేరే విషయం. అది దీన్ని ఆపాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వం ఎంకరేజ్ చేసింది కదా, ప్రభుత్వం కూడా ఒక స్టాండ్ తీసుకోవాలి. దీనికంటే ఒక ప్రొసీజర్ రిలీజ్ చేయాలి. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయొద్దు అని సెంట్రల్ గవర్నమెంట్ 2023లో ఒక జారీ రిలీజ్ చేసింది. దాంట్లో దాదాపు ఒక 130-140 ప్రమోటింగ్ అది బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. దాంట్లో 1x బెట్టింగ్ కూడా ఉన్నది. మరి అలాంటప్పుడు మెట్రో మీద పడ్డప్పుడు నేనేమనుకుంటా, నేను కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు కదా. ఇప్పుడు నేనేమనుకుంటా, ఇప్పుడు చదువుకున్న ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు, చదువుకోని ఇన్ఫ్లుయెన్సర్లు. చదువుకోనోడు ఆబ్వియస్లీ వీళ్ళు చేస్తున్నారు కదా లీగలే అని చెప్పి చేస్తున్నారు. వానికి లీగలా ఇల్లీగలా కూడా తెలియదు, అది చేయొచ్చేమో అనేసి అనుకుంటాడు కదా. ఇప్పుడు యూట్యూబ్ రెవెన్యూ ఎవరికి సరిపోదండి. అన్వేష్కి వచ్చిన పైసలు అందరికీ రావు. అర్థమవుతుందా? బెట్టింగ్ యాప్స్ కాదండి, ప్రమోషన్. ఇది బెట్టింగ్ అని బెట్టింగ్ ప్రమోషన్ ఏది చేసినా బెట్టింగ్ యాప్స్ కిందకి వెళ్ళిపోతుంది. అని ఒక ప్రమోషన్ నాకు వచ్చిందని అనుకుంటాడు కంటెంట్ క్రియేటర్. ఇప్పుడు ఈ రేంజ్లో జరుగుతుంది కదా బెట్టింగ్ యాప్స్ మీద. సో ఇప్పుడు ఎవరైనా ప్రమోట్ చేయమనంటే, కానీ ఈ అన్వేష్ ఎవరెవరైతే టార్గెట్ చేసిండ్రు వాళ్ళు మాత్రం చేస్తలేరు, మిగతా వాళ్ళు అందరూ చేస్తుండ్రు.
మీరు చూడండి, ఇంకా మీకు కావాలంటే కొన్ని పంపిస్తాను. అది అనవసరంగా ఉన్నారులేండి ఇంకొంతమంది influencers నేను ఉన్నారులేండి, చెప్పిన నాకు అనుకో తెలుసు. నేను చెప్పిన అనుకో విజ్జుగోడ మా మీద వేసిండు, ఈయన నీడ పట్టాలి, ఈయన నీడ వేయాలన్నట్టు అనుకుంటారు. కానీ సైలెంట్గా ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబ్ వీడియోలలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసుకుంటున్నారు. Fun88 అంట, ఎవరు ఇప్పుడు అంత పెద్ద పెద్ద స్టేడియంలలో Fun88, మోస్ట్ బెట్, వింజో. ఇప్పుడు వింజో గురించి మాట్లాడితే అన్వేష్ ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. వింజో అంటే లీగల్ బెట్టింగ్ యాప్స్, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. లీగల్ బెట్టింగ్ యాప్స్ ఏం చేస్తారంటే వాళ్ళు జిఎస్టీ కడతారు, వాళ్ళు గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తారు. అంటే గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేసి మర్డర్లు చేయడానికే రైట్స్ ఇచ్చిండ్రా? అంటే వాళ్ళు మళ్ళీ లీగల్ గా తెచ్చుకోవడానికి గవర్నమెంట్ ట్యాక్స్ పే చేస్తున్నారు అన్నట్టు చెప్తున్నారు అయితే యాప్స్. కొన్ని లీగల్ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. వింజో లీగల్ బెట్టింగ్, దానికి బ్రాండ్ అంబాసిడర్ ధోని గారు ఉండే ఫస్ట్. అంటే అందులో డబ్బులు పోగొట్టుకుంటే పర్వాలేదు. అదే కదా క్వశ్చన్ ఇక్కడ. అంటే దాంట్లో పోగొట్టుకొని చచ్చిపోయినోడు ఉంటే అంటే వాడు ట్యాక్స్ కట్టి చచ్చిపోయాడు అని వచ్చా మరి? సో దాని గురించి మాట్లాడాలి కదా, దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? బెట్టింగ్ చేయడమే తప్ప, బెట్టింగ్ చేయడము తప్పువా, లేకపోతే బెట్టింగ్ చేసే పద్ధతి తప్ప? అసలు ప్రభుత్వం చెప్పాలి, అధికారులు చెప్పాలి. ఇప్పుడు ఉన్న పలంగా వచ్చి ఇంట్లోకేం లేకపోయి నేను జైలు వేస్తామంటే అది ఇదంతా ఒక కమ్యూనిటీ పెద్దది కదా. సో రేపు పొద్దున ప్రభుత్వానికి కూడా వ్యతిరేకత ఉంటుంది ఎంతో కొంత దీని మీద. సో వీళ్ళందరినీ కూర్చోబెట్టి సింపుల్గా ఒక నోట్ రిలీజ్ చేసేసి అందరికీ నోటీసులు ఇచ్చేసి పైసలు డిపాజిట్ చేసే యాప్స్ ఏదన్నా ఉంటే అది కనుక మీరు ప్రమోట్ చేస్తే డెఫినెట్గా ఈ యాక్ట్ కింద మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము, ఐదర్ ఫైన్ లేదా జైలు, రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది అని చెప్తే అయిపోతుంది కదా. దానికి ఇంత సాగదీయడం ఎందుకు? బెట్టింగ్ ఇప్పుడు యూట్యూబర్లు ప్రమోట్ చేయడం వల్ల పుట్టిందేం కాదు, పూర్వకాలం నుంచే ఉన్నది. ఇప్పుడు చచ్చిపోతున్నారు చూసినారా, వాళ్ళు కరెక్ట్గానే ఈ యూట్యూబర్లు చేసే బెట్టింగ్ యాప్లల్లో 100% వాళ్ళ దగ్గర నుంచి లాస్ అవ్వట్లేదు. ఆఫ్లైన్ బెట్టింగ్ చేసేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఆఫ్లైన్ చూద్దాం సరే అండి, ఇప్పుడు క్రికెట్ బెట్టింగ్ చేసి చచ్చిపోయింది అండి ఆయన. క్రికెట్ బెట్ ఆయన ఆడియో విన్నారు కదా, క్రికెట్ బెట్టింగ్ మీద లాస్ అయ్యి 1-2 లక్షల రూపాయలు లాస్ అయ్యి తీవ్ర మనోభావాల ఒత్తిడికి గురి అయ్యి పోయి రైలు పట్టాల మీద తను పెట్టేసి చచ్చిపోయాడు. నేను అంటాను, ఎలా చచ్చిపోయాడు? పైసలు లాస్ అయ్యి చచ్చిపోయాడు. దేంట్లో వేసిండు? ఆఫ్లైన్ బెట్టింగ్ యాప్లో. ఆఫ్లైన్ బెట్టింగ్ అంటే దోస్తుల దగ్గర అండి, దోస్తులు అక్కడ వేసిండు. దేని మీద వేసిండు? క్రికెట్కి సంబంధించిన. క్రికెట్ బ్యాన్ చేస్తే సరిపోతుందిగా, క్రికెట్ బ్యాన్ చేస్తే సరిపోతుందుకు ఇక వాడు అయ్యాడు కదా. అలాంటివి ఎన్నో ఉన్నాయి, కానీ అది బ్యాన్ అవ్వదు కదా మరి. ఇప్పుడు పెద్ద ఇక అందరికీ అన్నీ తెలుసు, అన్ని పెద్దవి టచ్ కావు, చిన్న చిన్నవి వస్తారు. మీ అందరినీ సమర్థించుకుంటున్నారు అయితే. మీరు ఎందుకు మీ దండయాత్రలో పెద్ద వాళ్ళని తీసుకురండి అని అంటారా? అసలు నీకు స్టోరీయే తెలియదు, దాంట్లో ఏళ్ళు పెడితే కరెంట్ ఉందని నీకు తెలియనే తెలియదు. ఒకసారి షాక్ తగిలింది, ఇంకెందుకు పెడతావు? సో తెలియకుండా చేసిన వాళ్ళే తప్పించి ఖచ్చితంగా చచ్చిపోతుండ్రు. ఏం పెద్ద స్టేట్మెంట్లు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వల్ల జనాలు చచ్చిపోతున్నారు, అసలు ఏం అర్థం అవుతలేదు. అసలు బాధితులు పిలిస్తే కూడా ఎవరు వస్తలేరు. అంటే వాళ్ళు ఎట్లా చచ్చిపోతున్నారో అర్థమవుతుంది. అంటే చూడండి, చచ్చిపోతున్న ఆ మాట వాస్తవే. సంవత్సరానికి 1200 మంది చచ్చిపోతున్నారు ఇండియాలో. మన ఒక్క స్టేట్లో కాదు, ఇండియా మొత్తంలో 1200 మంది చచ్చిపోతున్నారు. అదేదో క్రికెట్ కూడా బ్యాన్ చేస్తే కొంచెం బాగుంటుంది కదా. మీరు క్రికెట్ బ్యాన్ చేసిండ్రు అనుకోండి, హాకీ మీద వేస్తారు. హాకీ బ్యాన్ చేసిండ్రు అనుకోండి, ఇండియాలో ఎటువంటి స్పోర్ట్స్ లేవనుకోండి, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్లలో ఫుట్బాల్, వాలీబాల్ వీటి మీద వేస్తారు. ఏ స్టోర్లు వేస్తూనే ఉన్నారు మేడం. ఎందుకు ఆగుతాయి? ఇక్కడ బెట్టింగ్ ఆడనిస్తలేరు అని చెప్పి నేపాల్, శ్రీలంక, గోవా సముద్రంలో బోట్లు ఉంటాయి పెద్ద, తెలుసా? మీరు పోయినరా? నేను గోవా పోలేదు. అందులో వెళ్ళి వేస్తారు. మీరు ఒక్కసారి గోవాకి రండి మేడం, ఒకసారి తెలుస్తుంది బెట్టింగ్ చేసే వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటుందో ఈజీగా అర్థమవుతుంది. ఎన్ని తెస్తాడు ఆడు? 5 నుంచి 10 లక్షలు ఒకటేసారి తెస్తాడు ఆడు. తెచ్చి అట్లా బెట్టింగ్ వేసుకో, ఎన్ని నీతులు చెప్పినా వాడాగడు. ఇక్కడ నిజానికి చెప్పాలంటే తగ్గించింది మంచిదైంది, ఎందుకంటే చెప్పింది మంచిదైంది. ఇంకా కొందరు చచ్చిపోకుండా, అంటే వీళ్ళ వల్ల చచ్చిపోకుండా నిలబడి ఉంటారు. ఓకే, అంతవరకు ఓకే. కానీ ఇది ఆగదు. ఇది నేను ఎప్పుడు చేసిన మేడం, నన్ను ఎందుకు అట్లా ఇన్వాల్వ్ చేస్తున్నాను? వాళ్ళంటే ఆపరు. నేను బెట్టింగ్ వేయలే మేడం, ఎప్పుడు నేను బెట్టింగ్ వేయలే.
ఇప్పుడు ఇలా నేను ఏమని 15 చెప్పలా? లక్షల నేను 15 lakhs రూపీస్ నాకు బెట్టింగ్కి సంబంధం లేదు. 2013 నుంచి 19 దాకా నాకు మొబైల్ షాపులు ఉండే. ఆన్లైన్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి వాటి వల్ల మాకు మొబైల్ షాప్ అనేది చాలా డల్ అయింది. ఈ విషయం ప్రతి మొబైల్ షాప్ ఓనర్ విన్నాడంటే ఖచ్చితంగా లైక్ చేస్తాడు, అంటే ఆయనకు టచ్ అవుతుంది అనమాట. 2015-16 నుంచి వెళ్ళి చాలా ఆఫర్లు రావడం జరిగింది. 10,000కి ఇచ్చే ఫోను నీకు ఆఫ్లైన్లో 10,000కి అమ్మే ఫోను 7,000కు, 7,500కు, 8,000కు వచ్చేస్తున్నాయి ఆన్లైన్లో. అలాంటప్పుడు షాప్ వాళ్ళు అందరూ మూసుకున్నారు, అందరు బంద్ చేసుకున్నారు. సో దాని మీద నాకు స్టాక్ లాస్ మీద దాదాపు 12 లక్షలు లాస్ అయింది. నాకు అప్పటికి ఇద్దరు పిల్లలు. చచ్చిపోదామని చెప్పి మంచిగా ఫుల్గా తాగి చచ్చిపోదాము అని చెప్పి నేను బయటికి చెప్పుకోలేక మంచిగా ఒక చీర తీసుకొని ఫుల్ తాగి చచ్చిపోదాం అనుకుంటే ఆలోచించి మా అయ్యని అడుగుదాం ఒకసారి. మా అయ్య దగ్గరికి పోయి ఇంటి మీద లోన్ తీసి ఇప్పుడు నాకు ఒకటేసారి ప్రతి నెల 1-2 లక్షలు కట్టాలి. నాకు ఫుల్ ప్రెజర్ అవుతుంది. వచ్చేదేమో 20-30 వేలు, పోయేదేమో 1-2 లక్షలు అని మా డాడీకి చెప్తే మా డాడీ ఏం సరేరా నీకు లోన్ ఇప్పించేస్తాను, అదేదో 15 lakhs లోన్ తీసుకుంటే 15,000 per month నాకు ఈజీ అయిపోయింది. ఇప్పుడు కూడా ఉన్నది, ఇప్పుడు కూడా లోన్ ఉన్నది, కట్టుకుంటూనే వస్తున్నా. బెట్టింగ్ ఎప్పుడు చేయలే. బెట్టింగ్ మీద లాస్ అయ్యేటోడు లాస్ అయిపోతుండు, చచ్చిపోతుండు. అది వానికి ఏ విధంగా లాస్ అయినా బెట్టింగే అంటారు లాస్ట్కి వస్తే. మరి ఎందుకని కేవలం అన్వేష్ మాత్రమే హైలైట్ అవుతున్నారు? మీలా సపోర్ట్ చేసే వాళ్ళు, మీలాగా ఆడని వాళ్ళందరూ మాటకారిని అంటే మాటకారికి ఉన్న పవరే అది. మాటకారికి ఉన్న పవరే అది. మరి మీరు కూడా బాగానే మాట్లాడుతున్నారు కదా. ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వడం ఫస్ట్ వేస్ట్. అది అవ్వదు. 4 రోజుల తర్వాత అంతా సూమ్షామ్ ఉంటుంది. ఇప్పుడు మీరు అంటున్నారు అవ్వనివ్వం సార్, ఖచ్చితంగా పోరాడతా అన్నట్టు అంటారు. చూద్దాం. అవును, మరి డెఫినెట్ గా పోరాడతాం కదా. అదే చూద్దాం. 2 రోజులు ఇష్యూని హైలైట్ చేసి ఆపేసే అయితే కాదు కదండి, అంత చిన్న ఇష్యూ అయితే. అంటే 1-2 రోజులు కాదు, 1 నెల 2 నెలల దాకానైతే ఉంటుంది. దాని తర్వాత కొత్త టాపిక్స్ వస్తాయి. ఇప్పుడు మొన్నటిదాకా బెట్టింగ్ యాప్స్ అన్నారు, దాని తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ HCU ఇష్యూ అన్నారు. అది నడుస్తుండగా ఎవరో ఒక అమ్మాయి అలాగే చిట్టి పికిల్స్ అంటే ఆమె ఏదో నోటిదులతో ఒక మాట ఎవరినో తిడితే ఆమె ఎందుకు తిట్టిందో తెలియదు, నిజంగానే తిట్టిందో తెలియదు. సరే ఓకే, వీడియో రికార్డ్ అదే ఫైనల్ ప్రూఫా, ఇక ఆమెను వేసుకుంటున్నారు. అట్లా టాపిక్స్ అనేవి డైవర్ట్ అవుతూ ఉంటాయి. ఎవరిని కూడా ఊరికే వేసుకోరు కదా ఎవరైనా సరే. అవునా, ఇప్పుడు మనం ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నాము, మన సొసైటీలో ఉన్నాము, ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నాము అని అంటే ఎంత జాగ్రత్తగా ఉన్నాం అన్నది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే అన్ని కళ్ళు మీ సైడే ఉంటాయి. మీరు ఇప్పుడు ఒక పబ్లిక్ ఫిగర్, మిమ్మల్ని అంతమంది 1000 మంది ఫాలో అవుతున్నారంటే అప్పుడు మీరు నోటి మాట ఏది వదిలినా సరే ఇట్టే పట్టేస్తారు జనాలు. దాని పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తారు. అవును, ఇవి ఎందుకంటే వీరిని తొక్కేస్తే తొక్కబడతాడు కాబట్టి తొక్కేసామని చూస్తారు. అదే మీరు నాగార్జున కొడుకు ఆయన ఏంది మౌంటైన్ డ్యూ ప్రమోట్ చేసిండు కదా, సో దాని గురించి మాట్లాడొచ్చు. దాని మీద చాలా టాపిక్ మౌంటైన్ డ్యూ చేసిన యాక్షన్స్ గురించి అంటున్నారు. చేసిన యాక్షన్ గురించి నేను కూడా అదే అంటున్నాను మేడం. ఇప్పుడు అదే స్టేట్మెంట్ మీరు నాకు ఓకే అంటే దాన్ని సమర్థిస్తే కనుక ఇప్పుడు వీళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ అంటే ఫైనాన్షియల్ రిస్క్ ఉంది అని డిస్క్లైమర్ వేసిండ్రు అనుకోండి, ఓకే యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు మౌంటైన్ డ్యూ తాగితే ధైర్యం వస్తుంది, కొండ మీదకి ఎక్కి జనాలు అలా తెలియదుకోవాలంటారా? ఇప్పుడు మనం ఇది తాగగానే మనం కూడా అలా ఎగురుతాం, కొండలు ఎక్కగలుగుతాం అని అట్లేం ఉండదు కదా. 1000 రూపాయలు వేస్తే 1,00,000 రూపాయలు వస్తాయి అంటే నమ్ముతారు అనుకుంటున్నారు. ఇది నిజంగా వస్తాయని లేదు, డబ్బులు వస్తాయని కింద డిస్క్లైమర్ వేయకపోతే లేదు, మీరు డిస్క్లైమర్లు చూడలేదు అనుకుంటా. డిస్క్లైమర్ వేయకపోతే గనక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయమని చెప్పినోడు మీకు డిస్క్లైమర్ ఏమని చెప్తాడా? ఎవరు? లేదు, మరి మీరు క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు కాబట్టి ఇచ్చేటోడు మీరు డిస్క్లైమర్ వేసి ముందుగానే చెప్పి పెట్టుకోండి, ఇది ఆడితే హానికరము, మీ డబ్బులు ఖచ్చితంగా పోతాయి. జస్ట్ మీరు ఎవరైతే ప్రమోట్ చేస్తారో మీకు మాత్రమే వచ్చినట్లు మీరు వీడియో చూపించుకుంటారు తప్ప మాకైతే డబ్బులు రావు, మీరు వేసినా కూడా డబ్బులు రావురా బాబు, మమ్మల్ని నమ్మి మీరు వేయకండి అని మీరు ఏమైనా డిస్క్లైమర్ వేసుకుంటారా? మరి ఆడేటోళ్ళు వేసుకుంటారా? తెలియదు. మరి అది చెప్పాలి. ప్రమోషన్లు వచ్చినాయో వాళ్ళు ఎవరైతే చేసిండ్రో వాళ్ళు వేసినో లేదో మరి మీరు చూడాలి కదా, మరి అది వాళ్ళు వేసారో లేదో మరి మీరు చూడాలి కదా. అవును, మరి కొండ మీదకి ఎక్కి చచ్చిపోయిన వాళ్ళు ఎవరైనా వచ్చి చెప్పిండ్రా? ఎవరు కొండ మీదకి ఎక్కారు చెప్పండి. ఇప్పుడు నేను మౌంటైన్ డ్యూ కాదు ఇప్పుడు నేను మౌంటైన్ డ్యూ కొన్నానే అనుకోండి, లేదా ఒక స్ట్రింగ్ కొన్నానే అనుకోండి, అందులో ఆయన అట్లా ఎగిరాడు, నాకు ఇప్పుడు వెంటనే ఇట్లా కావాలి వెళ్ళాలి, నేను వాడు వెళ్ళాడు అని చెప్పి నేను వెళ్ళాను కదా. కింద వాడు డిస్క్లైమర్ వేస్తాడు, ఇది జస్ట్ మేము యాడ్ కోసము వినోదం కోసము వేసుకున్నాము, దీన్ని మేము ప్రోత్సహించడం లేదని చెప్పి అన్ని దానికి కూడా వాడు అక్కడ యాడ్ వేసుకుంటాడు. ప్రమోషన్ చేస్తున్నారా? వాడి ప్రోడక్ట్ ని వాడు ప్రమోట్ చేస్తూ కింద మీరు ఇట్లా చేయొద్దని వేస్తున్నాడు. యాప్స్ ప్రమోట్ చేసినోడు వేస్తున్నాడా?
వాడి స్వార్థం కోసం వాడి కమెంట్ సెక్షన్ కూడా ఆపేసి పెట్టుకుంటాడు కదా, ఫైనాన్షియల్ రిస్క్ వాడి కమెంట్ సెక్షన్ కూడా ఆపేసి పెట్టుకుంటాడు కామెంట్ సెక్షన్ కదా. ఆఫ్ చేసి మరి ఎందుకు పెట్టుకుంటారేమో, పెట్టుకోవాలి? ఏమో నాకు తెలియదు. మరి ఎందుకు పెట్టుకోవాలి? ఇప్పుడు మేము అడుగుతాం కదా, నీకు డబ్బులు వచ్చినాయా, మాకు డబ్బులు పోయినాయి అని మేము అడుగుతాం, ఆడేటోళ్ళు అడుగుతాం, మిమ్మల్ని ఫాలో అయ్యేటోళ్ళం. కమెంట్ సెక్షన్ ఎందుకు ఆఫ్ లో పెట్టుకుంటారు అంటే అది ఇల్లీగల్ అని మీకు తెలుసు. తెలుసు, మీరు ఎందుకు మరి జనాలకి ప్రోత్సహిస్తున్నారు? జనాలకి ఎందుకు మీరు ఆడండి అని చెప్పి చూపిస్తున్నారు? అదే మాట రానా దగ్గుబాటి గారిని, ప్రకాష్ అడిగారు కదా, ఏది వీడియో ముఖంగా, మీడియా ముఖంగా అడగలే, వీడియో జస్ట్ వీడియో పెట్టి ఏంటి మీరు నిజంగా చేస్తున్నటువంటిది, ఇది నిజమా, ఇది ముందుకు వస్తే మాట్లాడతా అని అన్నారు, కానీ ఇంటికి పోయి అడిగినరా? సోర్స్ ఉన్న ప్రతి ఒక్కరికి అడుగుతాం, సోర్స్ ఉన్న ప్రతి ఒక్కరిని అడుగుతాం, చిన్నవాళ్ళు అని కాదు, పెద్దవాళ్ళు అని కాదు. మీరు అట్లా ఎంత చెప్పారు కదా, మరి మేము వేస్తాము, మేము డిస్క్లైమర్ డిస్క్లైమర్ వేసి కొందరు మాత్రం వేసిండ్రు, కొందరు ఎదవలు వేయలేరు. వాళ్ళకి నేను ప్రోత్సహించట్లేదు, బెట్టింగ్ యాప్కి నాకు ఎటువంటి సంబంధం లేదు, దానికి నేను అధికారిని కాదు, నాకు పుట్టెడు అప్పులు ఉన్నాయి, దీని మీద గిల్డింగ్లు ఉన్నాయి, ఏమి లేవు. కొన్నారు విజ్జుగాడు గారు కొన్నారంటే అన్వేష్ గారు ఉన్నాయట. మరి ఏంటి డబ్బులు తీసుకున్నావు, ఎంత ప్రమోట్ చేసినారు, ఎన్ని యాప్స్ ప్రమోట్ చేసినారు, కింద మీరు ఎక్కడ వీడియో పెడితే అక్కడ కమెంట్ నిజంగా ప్రపంచం అంతా సొల్లు అంటే ఈ మేడం ఉంది కాబట్టి బూతులు మాట్లాడలేకపోతున్నా, కానీ ఈ సొల్లు చెప్పేటోళ్ళ మాటలు అయితే నిజంగా చాలా ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు అన్వేష్ ఒక ఆడామని పట్టుకొని వ్యభిచారంటే నాకు ఫోన్లు చేసినారు, నిజమా అట్లా నిజంగా చేసిందా, అట్లా అది నిజం కరెక్టేనా అని చెప్పి ఎంత డబుల్ బాజీ ఫెలోస్ ఉన్నారో అర్థం అవ్వట్లేదు. నిజంగా ఆయన చెప్పేది మీకు అర్థం అవ్వట్లే. ఇమ్రాన్తో మాట్లాడారా? లేదు, నాకు ఆ ఇమ్రాన్ ఎవరో తెలియదు. నాకు ఇమ్రాన్ వీడియోలు తీస్తాం, మరి మేము మీకు ఇమ్రానే తెలియదు అంటారు, కూర్చొని పరేషాన్ బాయ్స్ ఇమ్రానా? పరేషాన్ బాయ్స్ ఇమ్రానేనండి. అవునవును, అప్పుడు మాట్లాడిండు. నా ఫ్రెండ్ ఇమ్రాన్ గురించి అడుగుతానా అండి, చెప్పండి. ఇప్పుడు డిస్కషన్ దేని గురించి నడుస్తుందో దాని గురించి అడుగుతా. ఇమ్రాన్ అంటే ఇద్దరు ముగ్గురు ఉన్నారు, సో అందుకని పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ అండి. పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ మాట్లాడిండు అప్పుడు, ఎప్పుడు ఇవి ఒక 1-2 months అవుతుంది మాట్లాడి, ఇంకా అప్పటి నుంచి మళ్ళీ మాట్లాడారు. వాళ్ళ మదర్ని ఇట్లా అన్నారని మీతో మాట్లాడలేదా? వాళ్ళ మదర్ని ఒకసారి వెళ్ళి చూడమని కానీ, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పడం కానీ? అట్లా చెప్పడం వల్ల, మేము వెళ్ళి చూడడం వల్ల ఇంకెక్కువ ప్యానిక్ అవుతుంది, ఇంతమంది వస్తుండ్రింది అన్నట్టు ప్యానిక్ అవుతారు. కానీ ఇప్పుడు ముసలోళ్ళు కదా, దానివల్ల మేము వెళ్ళి చెప్పాలి, మాట్లాడాలని మాత్రం మేమైతే ప్రయత్నించలేదు. అండ్ రీసెంట్గా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయని వాళ్ళందరికీ అన్వేష్ ఐఫోన్లు గిఫ్ట్గా ఇచ్చారు. దానిలో భాగంగా ఉప్పల్ బాలు కూడా మాట్లాడడం జరిగింది, అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అన్ని చూపించడం జరిగింది. ఏం చెప్తారు మరి దానికి? పాపం చేసిండు, కడుక్కుండు, బస్ ఖతం అయిపోయింది. అది ఎలా పాపం చేసిండు అంటే, లాస్ట్ ఇయర్ మమ్మల్ని ఒక లైవ్లో ఏరా విజ్జు ఉప్పల్ బాలు గారితో తిరిగి చెక్కేగాని అయిపోయినావా అని అన్నాడు. అంటే ఈడ నన్ను తిట్టినట్టు కాదు, ఉప్పల్ బాలుని చెక్కేగాడు అన్నట్టు అనమాట. సో ఆ విషయానికి ఉప్పల్ బాలు రియాక్ట్ అయ్యి లాస్ట్ ఇయర్ ఉప్పల్ బాలే కాదు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలామంది అన్వేష్ని టార్గెట్ చేసి తిట్టడం జరిగింది. నువ్వు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదురా గాడిదా అని చెప్పి తిట్టిండ్రు వాళ్ళు. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లో అమ్మలక్కల్ని తిడితే ఇప్పుడు ఫస్ట్ ముందుకు వచ్చేది ట్రాన్స్జెండర్లు కానీ, ఆ ఉప్పల్ బాలు మనస్తత్వం ఉన్నోళ్ళు కానీ వాళ్ళే ముందుకు వస్తారు. ఎందుకంటే రేపు పొద్దున అంత తిట్టిన వాళ్ళు వీడు ఐఫోన్ ఇవ్వగానే ఎందుకు తీసుకున్నారు? మరి ఎవరు తీసుకున్నా అడుగుతామంటే ఫోన్ చేస్తాం, మరి మాట్లాడతాను. మరి ఇప్పుడు ఆవిడ ఎందుకు తీసుకుంటా నాకైతే తెలుస్తుంది. ఇప్పుడు నేను ఏదైనా రాంగ్ స్టేట్మెంట్ పాస్ చేసినాను, ఉప్పల్ బాలు ఫీల్ అవుతాడు కదా. సో అది పాపానికి ప్రాయశ్చిత్తం, కడుక్కుండు అయిపోయింది. అది నీకు అది గిఫ్ట్ కాదు, ఏం కాదు. నేనైతే దాన్ని గిఫ్ట్ కింద కన్సిడర్ చేయను. పాపం చేసిండు, కడుక్కుండా అయిపోయింది, ఓకే అన్నట్టు. మీకు ఇవ్వలే మరి ఫోన్? నాకెందుకు ఇవ్వలే, మీరు కూడా ప్రమోట్ చేయరుగా. నేను చేయలేదు, కానీ నేను శత్రువుని కదా అన్వేష్కి, మాట్లాడుకుంటాము. అదే నాకు అర్థం కాదు. హర్ష సాయి శత్రువే కానీ మాట్లాడతాడు, ఇమ్రాన్ ఖాన్ మాట్లాడతాడు కానీ శత్రువే, అవును, వైఎస్ సన్నీ యాదవ్ మాట్లాడతాడు శత్రువే, అందరం దొంగలం. అదే అంటున్నా, అన్ని తోడు దొంగలు కలిసి ఒక దగ్గరే ఉన్నారు. ఎవరికి వాళ్ళు తెలియదు అన్నట్టు మళ్ళీ మాకు తెలియదు ఆయన ఎక్కడున్నాడు, మాకు తెలియదు ఆయన ఎక్కడున్నాడు. ఎక్కడున్నారో ఎవరు చెప్పరు, ప్రామిస్ గాడ్ ప్రామిస్. నిజంగా ఎక్కడున్నా ఎవరు ఓన్లీ ఫోన్లో. అంటే భయం ఇక్కడ ఏంటంటే నాతో పాజిటివ్ గానే ఉన్నాడా, లేకపోతే ఈడేమన్నా నా మీద ప్లాన్ వేసినా అని చెప్పి జస్ట్ మాట్లాడితే పోతుంది కదా అని చెప్పి మాట్లాడినవన్నీ కూడా పెడుతున్నాడు కదా ఇవాళ. ఆయన వీడియోలో మంచిగా పెట్టుకుంటున్నాడు, హర్షసాయితో మాట్లాడిన ఆడియోలు పెట్టుకుంటున్నాడు. హర్షసాయితో మాట్లాడేది మాతో మాట్లాడేది పెట్టలేదు కదా, పెడతాడేమో రేపు మాపు. మరి ఇంక వీడియోలు అన్నీ అయిపోయినాయి కదా, నిన్న చేసిన వీడియో కంటెంట్ రాలేదు కదా పెద్దగా. మేము అదే పెట్టమంటున్నాం. నిన్ననే ఫోన్ చేశారు, నీ మీద పెడతారా విజ్జు, వీడియో పెట్టేస్తా చూడు అనేసి. అంటే పెట్టు స్వామి, నాకు కూడా వ్యూస్ కావాలి. ఇప్పుడు నువ్వు నీ ఛానల్లో నన్ను పెట్టడం వల్ల నాకు కూడా వ్యూస్ అనేది జనరేట్ అవుతాయి.
ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే ప్రతి ఒక్కరిని కూడా పిలిచి విచారణకు రమ్మని చెప్పి వాళ్ళ బ్యాంక్ ట్రాన్సాక్షన్లే కానీ డైరెక్ట్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే రూట్ కాజ్ ఎక్కడి నుంచి అయితే మొదలవుతుందో అది కనుక్కుందామని ఈ సిట్ అనే వీళ్ళని నియమించడం జరిగిందనమాట. సో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టట్లేదు. ఒకవేళ ఒక 24 hours ఉంచుకున్నా కానీ విచారణ వీడికి టెలిగ్రామ్ ఉందా లేదా, వీడు ఏమేమి ప్రమోట్ చేసిండు, ఏమేమి డిలీట్ చేసిండు ఇన్స్టాగ్రామ్లో, ఇవి మాత్రమే. కానీ అందరూ దొరకకపోవడానికి మెయిన్ రీజన్ ట్రాన్సాక్షన్స్ లేవు, డబ్బులు లేవుగా. ఏ విధంగా తీసుకుంటున్నారు ఏంటన్నది, అందుకే ఎవరిని కూడా లోపల అందరూ తిన్నారు తాగినరు అయిపోయింది, నెక్స్ట్ డేనే మార్నింగ్ అయిపోయింది. ఇంకేం చూపిస్తారు? పకడ్బందీగా ఉన్నప్పుడు ఎవరిని పకడ్బందీ కాదు, ఎవరికి తిన్నికే తాగనికే లేక చేసుకుంటారు అని నా ఉద్దేశం. ఆస్తులు కొనుక్కోలేదంటారా మరి? ఆస్తులు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారండి, నేను వాళ్ళని ఏమి కాదు అనట్లేదు. కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగితే బెటర్. నన్ను అలాంటి అమాయకుని అడిగితే పాపం తాగుతుంది. ఓ ఓకే, మరి మీలాంటి అమాయకులను అడిగితేనే వాళ్ళ గురించి చెప్తారు కదా, వాళ్ళ దగ్గరికి పోయి అడిగితే నువ్వెవరు నన్ను అడగడానికి అంటారు మరి. అది కూడా కరెక్టే, అందుకని మాలాంటి వాళ్ళని తొక్కేస్తే ఫస్ట్ సరిపోతుంది. ఇలాంటి వాళ్ళని తొక్కేసే అంత మేము ఇంకా ఎదగలేదు కండి. ఓకే, సో ప్రెసెంట్ అయితే అన్వేష్తో మాట్లాడారా? నిన్న మాట్లాడారా? మాట్లాడాను. ఇప్పుడు మాట్లాడతారా? ఎత్తాడు, మనం ఫోన్ చేస్తే ఎత్తాడు, ఆయననే ఫోన్ చేస్తాడు. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఆయన ఇండియా వస్తానని చెప్తున్నాడు, ఇండియా రావట్లా. చూడు అన్వేష్, ఇండియా వస్తా అని చెప్తున్నావు, ఇండియా వస్తలేవు, చెప్పమంటావా నువ్వు ఎందుకు ఇండియా వస్తలేవు? ఇన్ని కేసులు ఉన్నాయి, ఏడికి ఎప్పుడన్నా సరే నువ్వు ఇండియాలో ఇట్లా కాళ్ళు పెట్టగానే ఎయిర్పోర్ట్లో టక్కున పట్టేసి నిన్ను ఏం చేస్తారు, తీసుకుపోయి బొక్కలో నొక్కుతారు అని చెప్పి భయం అవుతుంది అని చెప్పి నువ్వు చెప్పలేకపోతున్నావు అని మేడంకి చెప్పు. ఈ మేడం మళ్ళీ వీటిని షార్ట్ వీడియోస్ కింద కన్వర్ట్ చేసి వేసి 24 గంటల సేపు నడిపిస్తారు. సో నువ్వు చెప్పాలి, నువ్వు ఓపెన్ అవ్వాలి. వాళ్ళకంటే ఒక ఇంటర్వ్యూ ఏం పాపం తాకుతుందా? నీకేమో ఇన్ని పాపాలు చేసినావు, ఇది ఒక పాపం అనుకో, చెయ్యి చెప్పినా. అదే సజ్జనర్ గారు అంటే కొంతమంది యూట్యూబ్ వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఆయన ఇచ్చినారు కదా, మాలాంటి వాళ్ళకి ఆయన ఇవ్వరేమో మేబీ ఇంటర్వ్యూలు. ఆయన పెద్ద ఛానల్ కదండి, మీది చిన్న ఛానల్, చాలా చిన్నది. ఇది సెటిలైట్ ఛానల్ అయినప్పటికీ కూడా మీరు లైవ్ పెడితే ఎంతమంది వ్యూస్ 400, 300, 150, ఇక పెద్ద టాపిక్ ఉందంటే 1000 మంది. అమ్మో, మీ ఎడిటర్లకు దండం పెట్టి వేసిందే వేసి జుప్పు ఆ సౌండ్లు వేస్తారు, చంపేస్తారు. నాకు మీ ఎడిటర్లు అంటే నాకు ఇప్పుడు ఒక అర్థం కాదు, మీరు వేసిందే వేస్తారు, చూపించిందే చూపించారంటే మేమేమైనా అందులో ఏమైనా ఎక్స్ట్రా యాడ్ చేసినామా? మీరు చేసినవే మేము వేస్తున్నాం కదరా బాయ్, అదెందుకు మీరు నోటీస్ చేయరు? చూడండి, ఇప్పుడు మనం ఉన్నాము, ఇప్పుడు 4, 5 ఉన్నాము. ఇప్పుడు ఇందులో 3 ప్రమోషన్లు చేసినారు, ఇంకో 2 చేయలేరు. అయితే ఎట్లా మాట్లాడతాం? అరే ఎందుకు చేస్తున్నారు అబ్బాయి, పట్టుకపోతుండ్రంట, మళ్ళీ తీసుకపోయి లోపల నొక్కుతారు. అబ్బాయి ఎందుకు చేస్తున్నావు, చేసిన ఏదో చేసినా వదిలే తీరా అన్నట్టు మాట్లాడతాం. అంటే కలుపుకొని మాట్లాడతాం, ఇక్కడ కలుపుకొని మాట్లాడతాం. నేను కలుపుకొని మాట్లాడినట్టు ఒక ట్రోల్ వీడియో ఏం చేసిన అంటే, ఇంకా పైసలు చూపించుకుంటా వీడియోలు పెడితే పోలీసులు ఎత్తుకపోతుండ్రంట, ఎందుకు నాయన మీరు ఇంకా చేస్తున్నారు, లైట్ తీసుకోవచ్చు కదా, సంపాదించిన పోయి తీరా అంటే దాన్ని వామ్మో నాకు పెట్టి ఎంతమంది షేర్ చేసిండ్రు అంటే ఎవరెవరో ఫోన్ చేసి ఉన్నావా చచ్చిపోయినావా అని అడిగిర్రు. రాంగ్ పోట్రే అయిందంటారు. అయితే రాంగా ఒక 1 వీక్ దాకా బాత్రూమ్ నుంచి బయటికి రాలే. అండ్ రీసెంట్ బబ్బు విషయం కూడా ఒకసారి చూసుకుంటే చాలా బాధ అనిపించింది. వాళ్ళ మదర్ బయటకు వచ్చి నా అన్వేష్ వల్లనే వాళ్ళ ఫాదర్ చనిపోయారు అని చెప్పడం కావచ్చు. ఈ బబ్బు కూడా ఎక్కడ అసలు కాల్లోకి రావట్లేదు, మాట్లాడదామన్నా సరే ఆయన రియాక్ట్ అవ్వట్లేదు. కలిసారా ఏమైనా? లేదండి, నేను ఇమ్రాన్ టీంని ఎప్పుడైనా సరే ఆయన పర్మిషన్ లేకుండా నేను కలవను. ఎందుకంటే ప్రతి యూట్యూబర్కి ఒక లిమిట్స్, పరిధులు ఉంటాయి. వాళ్ళని క్రాస్ అయ్యి వేరే వాళ్ళతో మాట్లాడడానికి ట్రై కూడా చేయము. సో అంటే ఈ విషయాన్ని ఎట్లా చూస్తున్నారు మరి మీరు? బబ్బు వాళ్ళ మదర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కదా, ఆ విషయం మీరు దీన్ని 2 విధాలుగా అండి, ఓకేనా? ఒకటి, ఆవిడ ఏం చెప్తున్నారు, నా అన్వేష్ ఇట్లా పోక్సో కేసు అని చెప్పగానే వాళ్ళ ఫాదర్ చనిపోయారు అని చెప్తున్నారు. కింద కమెంట్స్ కూడా నేను చూడడం జరిగింది. ప్రజలు ఏమంటున్నారు, మరి మీ వల్ల చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి, మీ వల్ల చనిపోయిన వాళ్ళ గతి ఏంటి అని చెప్పి కూడా అడుగుతూ ఉన్నారు. దీన్ని బట్టి మీరేమంటారు? నేను 2 వెర్షన్స్ మీ దగ్గర పెట్టా. నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇది చాలా ఎస్కేపింగ్ ఆన్సర్ అనమాట. ఈ ఇష్యూ నుంచి మనం బయటికి ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే కామెంట్లు ఏ విధంగా వస్తాయి మేడం. ఇప్పుడు అలక్య చిట్టి పికిల్స్ అనేట ఆమె, ఇప్పుడు మీరు యోగా చేసిండ్రు ఎప్పుడైనా? లేదండి. యోగా చేయడం తప్పు కాదు. యోగా పాయింట్ వేసుకొని చేయడం కాదు. బేసిక్గా యోగా చేయాలంటే దానికి యోగా పాయింట్ వేసుకొని కాస్ట్యూమ్ ఉంటుంది కదా.
ఇప్పుడు జిమ్ చేస్తాం కదా, జిమ్కి ఒక డ్రెస్ ఉంటుంది, స్విమ్మింగ్ చేస్తాం, స్విమ్మింగ్కి ఒక డ్రెస్ ఉంటుంది. ఈమె ఎక్సర్సైజ్ చేస్తుంది, ఎక్సర్సైజ్కి సంబంధించిన డ్రెస్ వేసుకుంది, అది ఇంతవరకు ఉందండి. ఆమె కల్చర్ కావచ్చు, నేచర్ కావచ్చు, ఆమె పుట్టి పెరిగిన పరిధులు అట్లా ఉండడం వల్ల ఆమె ఇంతవరకు వేయవచ్చు. ప్రైవేట్ పార్ట్ల మీద కూడా కామెంట్లు చేసే వాళ్ళ గురించి మీరేమంటారు చెప్పండి ఒకసారి. ఇప్పుడు అటువంటి వెధవల్ని క్షమిస్తారా? ఎందుకు క్షమిస్తాం? ఇప్పుడు డ్రెస్ వేసిన వాళ్ళని కమెంట్ చేస్తున్నారు, చీర కట్టిన దాన్ని కూడా కమెంట్ చేస్తున్నారు. కమెంట్ చేసినవాడు ఎప్పుడు చేస్తానే ఉన్నాడు. అదే ఆన్సర్ నేను కాదు ఇవ్వాలనుకుంటున్నాను. బుద్ధి అదే ఆన్సర్ నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ పబ్లిక్కి అంటే సో కాల్డ్ కొంతమంది పబ్లిక్కి ఇది ఒక ఉత్సాహం అయిపోయింది అనమాట. కామెంట్ ఫ్రీ కదండి, పైసలు ఏమన్నాడు, ఒక కామెంట్కి ఒక పైసా ఖర్చు అవుతుంది అని అంటే కామెంట్లు పెడతారా చూద్దాం. అంటే కామెంట్లు ఇప్పుడు ఫ్రీ కాబట్టి అన్వేష్ పెట్టిన వీడియోకి అన్వేషణ కూడా ఒక 10% అంటే 90% అంటే ఇప్పుడు దేవుడు అయింది కాబట్టి 90 అంటే అయిన వల్లనే బెట్టింగ్ యాప్స్ ఆగిపోయినాయి అనే భ్రమలో ఉన్నారు అంతా. అంటే సజ్జనార్ సార్ ఏడికి పోయినరు, మరి రేవంత్ రెడ్డి సార్ మాట్లాడినరు, అందరు అనుకుంటారు అన్వేష్ చేయడం వల్ల, ఈ కాజ్ లేపడం వల్ల రేవంత్ రెడ్డి సార్ అసెంబ్లీలో దాని బెట్టింగ్ యాప్ మీద రియాక్ట్ అయ్యిండు అని. కాదండి, అది వాస్తవం కాదు. హరీష్ రావు గారు ఈ రైలు పట్టాల మీద చనిపోయినటువంటి వ్యక్తి గురించి సంభాషిస్తుంటే అప్పుడు దాని గురించి మాట్లాడాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు లేచి ఇప్పుడే మా మైండ్లోకి వచ్చింది, దీనికి తగ్గట్టు మేము చర్యలు తీసుకుంటాం, దీనిపై అధికారులతో మాట్లాడి మేము చర్యలు తీసుకుంటాం. ఇక్కడ ఏమైనా అన్వేష్ వచ్చిందా కంటెంట్ కోసం పాలాభిషేకాలు చేస్తారు, మూత్రాభిషేకాలు చేస్తారు. కంటెంట్ వరకు మంచిగా అనిపిస్తే పాలాభిషేకం, లేదంటే మూత్రాభిషేకం. పాలాభిషేకం చేసిన వ్యూస్ వస్తాయి, మూత్రాభిషేకం చేసిన వ్యూస్ వస్తాయి. మరి మీరు అందరూ కలిసి అన్వేష్ పైన యాక్షన్ తీసుకోవాలనుకోవట్లేదా? వద్దండి, దేవుడు అవుతాడు. జనాలు ఎట్లా అంటే అందరు కలిసి కొన్నిసార్లు జనాలకి కొన్ని విషయాలు నచ్చాయి, అందరు కలిపి ఆయన చేస్తే పాపం ఒక్కరిని కలిపి మీ ఒక్కరిని చేసి మీ అందరూ ఆయన మీద ఏదో అని అనుకుంటారు. ఇంకో దమ్ముంటే పోయి ఒక్కడి అల్బేనియాలో ఉన్నాడు అని డైరెక్ట్ చెప్పిండు. అల్బేనియాలో ఇప్పుడు హోటల్ పుకారానో అదేదో ఉంది కదా, ఆ హోటల్ ఉంది కదా, అది ఈరోజు షూట్ చేసిన వీడియో 3వ రోజు పెడతాడు ఆయన. ఇమీడియట్గా పెట్టాడు, 3వ రోజు పెడతాడు. ఆ 3 రోజులలో అక్కడ ప్లేస్ చేంజ్ చేస్తాడు. ఎందుకంటే అక్కడ ఏమైనా నెట్వర్క్ ఉందనుకోండి, పెద్ద పెద్ద హీరోలకు వాళ్ళకి నెట్వర్క్ ఉందనుకోండి, వచ్చి మూతి ముక్కు మొహం బలగొడతారు కదా. అవును, అయితే జరుగుతాయి. అన్వేష్ మా అమ్మని తిట్టినప్పుడు ఏ కంట్రీలో ఉన్నాడో ఒక నెలంతా సెర్చ్ చేసుకుంటూ కూర్చున్నా, దొరకలేదు, నెట్ అస్సలు దొరకడు. అంటే ఇప్పుడు నేనేమో తప్పు చేసి నన్ను తిట్టుర్రి, నా ఈపు అలగొట్టుర్రి, మా అమ్మని తిట్టడం ఎందుకు? అమ్మని తిడితే ఆబ్వియస్లీ రాక్షసుని కూడా కోపం వస్తుంది, నరుకుతాడు ఆడు, అందరు కొట్టే వదిలేస్తే వీడు నరికేస్తాడు. అమ్మనైతే తప్పు ఏమని చెప్పలేదు కదా, అమ్మ పని అమ్మనే చేసుకుంటుంది, అమ్మని ఎందుకు తిట్టడు? సో ఇప్పుడు అన్వేష్ని వీళ్ళందరూ కలిపి ఏదైనా చేస్తే ఇంకా దేవుడు అవుతాడు. రేపు పొద్దున విగ్రహాలు కూడా పెడతారు గల్లీ గల్లీకో అన్వేష్ ఆర్కేడ్ అని చెప్పి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లకు అట్లాంటివి అన్ని పెడతారు అనమాట. సో అన్వేష్ స్కూల్ స్కూల్ కూడా పెడతారు, బూతులు నేర్పి. సో ఆయన ఫండ్స్ ఏమైనా యూట్యూబ్లో వ్యూస్ వస్తుంటే చచ్చిపోయిన తర్వాత అవి అక్కడ అవి అక్కడ చచ్చిపోయిన తర్వాతనే కదండి విగ్రహాలు పెట్టేది. అట్లా ఏమోనండి, పాపం ప్రజల్లో దేవుడిగా ఉన్న వాళ్ళని మీరు ఈ విధంగా నెగిటివ్ గా మాట్లాడడం అసలు ఆయన ఫ్యాన్స్ జీర్ణించుకోలేరు. చూసినారా, అసలు తల్లిని తిడితే తప్పలేదు కానీ వాడు చచ్చిపోతే తప్పైందంట. అందరినీ చచ్చిపోయి పాప అంది. ఎవరెవరు బెంజ్ సర్కిల్లో పోయి పండబెట్టు అని చెప్పి ఒక యూట్యూబర్ అన్నాడు. అంటే బెంజ్ సర్కిల్ ఉన్న వాళ్ళని తిట్టిండా లేకపోతే వాళ్ళ అమ్మని తిట్టిండు? విఆర్ రాజా ఫ్యాక్షన్ అని ఒక ఛానల్ ఉంటుంది, బెంజ్ సర్కిల్లో పండబెట్టు అని అన్నాడు. బెంజ్ సర్కిల్ ఉండేటోళ్ళు అందరూ, బెంజ్ సర్కిల్ ఎవరైతే నిలబడతారో వాళ్ళందరూ కూడా వ్యభిచారులేనా? నాకు అర్థం కాలే. వ్యభిచారులేనా? ఆ బెంజ్ సర్కిల్ ఉన్న విజయవాడ మొత్తం వ్యభిచారం చేసేటోళ్ళ అసలు? అంటే వాళ్ళ తల్లి వ్యభిచారం చేస్తున్నావు నువ్వు చూసినావా? అసలు ఎట్లా కలుపుతున్నావు? సికింద్రాబాద్లో వండబెట్టమని చెప్పినావు. సికింద్రాబాద్లో అందరూ పండుకోనికనే పోతుండ్రా? అంటే ఏం పని ఏం లేదా? అసలు సికింద్రాబాద్లో పండుకునే గృహాలు ఏడున్నాయి? నాకు కావాలి, నేను పోయి వీడియో చేస్తా. అంత పబ్లిక్ న్యూసెన్స్, పబ్లిక్ అనవసరంగా రెచ్చగొట్టి వ్యూస్ తెచ్చుకోవడమే తప్పించి పాపం అది కర్మ నమ్ముతుంది. ధైర్యం ఏమో మరి. ఇప్పుడు అన్వేష్ వాళ్ళ మదర్ గురించి మాట్లాడితే రేపు పొద్దున మీరు ఒక వీడియో చేయండి మేడం, అన్వేష్ వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి వీడియో చేయండి, వాళ్ళ ఊరిలో కనుక్కోండి. ఆమె కూడా మాటకారే, ఆమె కూడా బూతులు గీతులు అన్నీ వస్తాయి. ఇప్పుడు అన్వేష్కి కోపం వస్తుండొచ్చు ఈ వీడియో చూస్తే, ఖచ్చితంగా మీ ఛానల్ మీద కసి పెట్టుకుంటాడు. ఇట్లా ఒక నెగిటివ్ కామెంట్ అయితే పెట్టిపోతాడు చూడండి. ఒక బూతు నా గురించి మీ గురించి ఎందుకు? వాళ్ళ మదర్ గురించి అడిగాను కదా నేను కూడా. అదే అంటే నా గురించే అసలు వీనెందుకు ఇంటర్వ్యూ చేసినారు అంటాడు. నేను కూడా అదే అడుగుతాను, నన్ను ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నారు అని చెప్పి.
చూడాలి మరి అసలు ఇది ఎక్కడ వరకు వెళ్తుంది, ఎంతవరకు దీన్ని దారితీస్తారు. ఆల్రెడీ ఇప్పుడు సిపి చైతన్య గారు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది కదా. అండ్ మొత్తం టీం అందరినీ కూడా ఆల్రెడీ 2 టీంలని అరెస్ట్ చేసినట్టు, ఇంకా కొంతమంది బాధితులు కూడా ఎవరెవరైతే ఉన్నారో, ఎవరెవరు కూడా ఆడుతూ ఉన్నారో, అండ్ మెయిన్లీ బెట్టింగ్ గేమ్స్ ఆడే వాళ్ళందరికీ కూడా స్ట్రిక్ట్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆడే వాళ్ళకి, ప్రమోట్ చేసే వాళ్ళకి, ప్రమోట్ చేసిన వాళ్ళు ఉంటేనే ఆడే వాళ్ళు ఉంటారు. సో ప్రమోట్ చేస్తున్న వాళ్ళకి కూడా స్ట్రిక్ట్ యాక్షన్స్ ఇచ్చారు ఇప్పుడు ఆయన. మొత్తం కూడా ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా సరే డబ్బుల కోసం ప్రమోట్ చేసినట్లయితే వెంటనే యాక్షన్ తీసుకుంటున్నారు. చిన్న ఇన్ఫ్లుయెన్సరా, పెద్ద ఇన్ఫ్లుయెన్సరా అని కూడా ఇప్పుడు లేదు. సో అందరూ కూడా ఇంకా జాగ్రత్త పడాలి, ఎవరు కూడా డబ్బుల కోసం చేయకూడదని నేను కోరుకుంటున్నాను. అండ్ మీ తరపున మీ మాట వినేవాళ్ళు, మీ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మీకు టచ్లో ఉండే ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా మీ తరపున చెప్పండి. ఖచ్చితంగా దీని మీద ఒక యాక్షన్ అయితే జరగాలి. ఖచ్చితంగా ఎవరెవరైతే ఆడుతున్నారో వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోవాలి. ప్రమోట్ చేసే వాళ్ళ మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకోవాలి. ఎవరిని కూడా తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు అని చెప్తే మీరు హ్యాపీయా? హ్యాపీ. ఓకే, యాక్టింగ్ చేశారు ఇప్పుడు ఈయన. అందరూ యాక్టింగే చేస్తారు. ఇప్పుడు మీరు నార్మల్గా మాట్లాడుతున్నప్పుడు మీ టోన్ ఒక లెక్క వస్తుంది, న్యూస్ చెప్తుంటే ఒక టోన్ ఒక లెక్క వస్తుంది కదా. సో అట్లా అందరూ ఎప్పుడు ఇంతేనండి వాయిస్. అదే ఓకే, ఎనీవే చూడాలి మరి బెట్టింగ్ యాప్స్ ఇప్పటికైనా ఆగుతాయి లేదు. అండ్ నా అన్వేష్ చేస్తున్న ఈ పోరాటం అనుకోవచ్చు జనాలు చేస్తున్నటువంటి పోరాటం మరి జనాలందరూ అట్లనే అండి. ఇంత చెప్పంగా కూడా జనాలు నిజంగా సరేలే, కానీ నాన్ వెజిటేరియన్ చేస్తున్న పోరాటము చాలా పెద్ద పోరాటం ఇది. సో అందరు కూడా దయచేసి ఆయనకొక్కనికి కోఆపరేట్ చేసి ఆయన ఛానలే చూడుర్రి, దండం పెడతా. అందరు యూట్యూబ్ ఛానల్లో వాళ్ళని చూడకుర్రి, అర్థమవుతుంది. ఆయన ఒక్కడే పనికొచ్చే కంటెంట్ బిక్నీలు వద్దులేండి. ఇక ఒక యాంకర్ అయ్యి ఉంటే నేను అడిగే క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పకుండా అయిపోతుండే. కానీ ఇక ఫోన్ ఇప్పుడు ఏముంది, గెస్ట్ పొజిషన్ లో ఉండి అడగండి క్వశ్చన్లు. మిమ్మల్ని నన్ను అడుగుతారా? మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారా? లేడీస్ కదా మీరు, లేడీస్ కదా. ఇప్పుడు కంటెంట్ అనేది జనాలకి ఏం నచ్చుతుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను, కొద్దిసేపు జనాలకి యూట్యూబ్లో ఏం నచ్చుతుందని మీరు అనుకుంటున్నారు? ఏం నచ్చుతుంది? చెత్త చెదారమే నచ్చుతుంది. పనికొచ్చేది ఎవరికి? అంటే జనాలందరూ కూడా చెత్త చెదారం చూస్తూనే ఉంటున్నాను అనుకుంటున్నారా? పబ్లిక్ని మీరు అంత రాంగ్గా ఎందుకు అనుకుంటున్నారు? అంత రాంగ్గా అనుకోవడం కాదు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాటికే అట్రాక్ట్ అవుతున్నారు, అవే చూస్తున్నారు, వాటినే చూస్తూ కూడా తిడుతూ ఉంటారు. ఓకే, మరి అలాంటి చేయడం వల్ల వ్యూస్ అనేది వస్తున్నాయి అని మీకు అనుకుంటున్నారా? సో అది చేయడం తప్పు అంటున్నారు. అంటే అలా బూతులు తిడుతూ, బూతులు చూపిస్తూ, పిచ్ మీద నేను గేమ్ ఆడతాను అన్నాడు కదా. అసలు పిచ్ అంటే ఏంది? ఆ గేమ్ ప్లే బాయ్ మాటలు చెప్పిండు కదా, ఆటగాడు అని. అసలు ఆటగాడికి మీనింగ్ ఏంటి? అసలు ఏంటండి చెప్పండి. తెలియదండి ఆటగాడికి మీనింగ్. ఆటగాడు అంటే మీకు తెలియదు, ప్లే బాయ్ అని తెలుసు కదా మీకు. పిచ్ అంటే ఏంది? అసలు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? నువ్వు నిజంగా మనిషివే అయితే, మిమ్మల్ని కాదు ఆయనని, నువ్వు నిజంగా మనిషి అయితే ఒక్క బూతు లేకుండా దేవుడి మీద ఒట్టేస్తున్నాడుగా. ఇప్పుడు వీడియోలన్నీ దేవుడి మీద ఒట్టేసి బూత లేకుండానే చేస్తున్నాడుగా. ఏంది? గణపతి మీద ఒట్టేసి. ఇగోండి, ఒక నాస్తిక్ ఇక అనొద్దు కానీ, దేవుణ్ణి నమ్మనోన్ని ఆయన నమ్మడా? నమ్మడు. దేవుణ్ణి అడ్డం పెట్టి నిజంగా పెద్ద డిస్కషన్ అండి. నిజంగా అన్వేష్ ఉంటే పల్ల క్వశ్చన్స్ అడుగుతుంటే కొట్టకపోతే. ఇండియా వస్తాడు, మీలాంటి వాళ్ళ కోసం వస్తాడు మా అన్న. ఇండియా రెడీ ఫర్ దట్. అన్ననా? మరి బెట్టింగ్ ఫీల్ అవుతాడండి మీరు అన్న అంటే. అయినా ఆడవాళ్ళంటే గౌరవం లేదు. అయినా ఇంకొక అన్వేష అంటే ఇక వద్దులేండి, ఆయన డైరెక్టర్ పేరు చెప్తే బాగుండదు. కానీ ఒక లైవ్లో ఒక సీనియర్ జర్నలిస్ట్ ఉండంగా ఆమెని మీరు ఆట పోటీలు ఆడోళ్ళు పెట్టుకోరు, ఆట పోటీలు మేము పెట్టుకుంటాం, ఆటగత్తలను మీరు పెట్టుకోండి, ఆటగాళ్ళని మేము పెట్టుకుంటాం, ఎంతో ఖండించరా అండి? మీ ప్రొటెస్ట్ చేయరా? మీరు అందరూ చేయాలి, దాని మీద మాట్లాడాలి, పదే మాట్లాడే తప్పు, ఆ విషయం తప్పు, నువ్వు మాట్లాడిన తప్పు, నీ నోటి దూలతో మాట్లాడుతున్నావురా గాడిదా, నువ్వు సంపాదించుకో, నీకు వ్యూస్ వస్తే నువ్వేం తోపు కాదు. ఈ రోజులలో యూట్యూబ్లో వ్యూస్ వచ్చినోడు తోపయ్యిండు, డబ్బులు ఉన్నోడు బయట తోపయ్యిండు. ఇవి కాదు కావాల్సిన, సమాజానికి నువ్వేం ఇస్తున్నావు, దాన్ని తీవ్రంగా ఖండించాలి. యాక్చువల్గా మాకంటే మేము అసలు ఈ టాపిక్లో మాట్లాడేంత అర్హత కోల్పోయినాం కాబట్టి మాట్లాడలేకపోతున్నాం. కానీ లేకపోతే చెప్పుల దండలు మెడలేసి మొత్తం ఇండియా మొత్తంలో ఊరేగించాలి. అది తప్పు కదండి, పాపం అది. అప్పుడు ఈ మేడం కూడా పాపం ఫీల్ అయి ఉంటుంది, ఈ సౌండ్ గాడితో ఎందుకు మాట్లాడినారా నాయన అని చెప్పేసి. అంతమంది చూస్తుండగా మీరు ఆటల పోటీలు పెట్టుకోవాలని అంటే ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతారు?
ఒక ఐపీఎస్ లాంటి వ్యక్తి ముంగట, అంటే బలుపు, అది దాన్ని బలుపు అంటారు. వ్యక్తి ముంగట తిన్నోనికి వండుకుంటే ఒక కూర, అడుక్కుంటే 60 కూరలు, అంటే ప్రతి ఊరు తిరిగి ప్రతి ఊర్లో ఒక ఆట ఆడుతుండు అని చెప్పి ఓపెన్గా చెప్పుకుంటుండు. దాన్ని ఖండించేది వదిలేసి, సరే ఇప్పుడు టాపిక్ అనేది బెట్టింగ్ది కాబట్టి మనం టాపిక్ డైవర్ట్ చేస్తున్నామేమో అనుకుంటారు కాబట్టి మాట్లాడలేకపోతున్నాం. ఈ బెట్టింగ్ కాకుండా ఈ ఆటల పోటీల గురించి మాట్లాడితే ఫస్ట్ బెట్టింగ్ ఆపరా గాడిద అని పెడుతుంటారు కామెంట్లు. కాబట్టి ఎవడన్నా కొంచెం నాలెడ్జ్ ఉన్నాడో వద్దురా నాయన అసలు ఈ టాపిక్ తర్వాత చూసుకుందాం, మన సంగతి ఇంకా టైం ఉన్నదిలే అన్నట్టు అనుకుంటున్నారు. కానీ ఇది ఓకే. సో ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. దయచేసి తమ్నేల్స్ ఎట్లా పడితే అట్లా పెట్టకూడదు, మీకు దండం పెడతా. మేము ఎట్లా పడితే అట్లా పెట్టమండి, మీరు మాట్లాడినవే మేము పెడతాం తమ్నెయిల్స్లో కూడా. మీరు మాట్లాడకుండా మేము ఏదో క్రియేట్ చేసి పెట్టామా అని అంటే అప్పుడు మీరు మమ్మల్ని అడగొచ్చు. ఓకేనా? సరే, డన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.